స్థానానికి సభాపతి కావటం ఈ సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులపైన ప్రజల యొక్క సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున మీరు సమయం ఇస్తారని ఆ దిశలో సభ్యులందరికీ కూడా వారి వారి గౌరవం కాపాడుతూనే వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూనే వాళ్ళ హక్కులను కూడా కాపాడే ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ద్వారా. మీరు ఈ శాసనసభకి సభాపతిగా ఎన్నిక కావటం, మీతో పాటు పనిచేసినటువంటి శాసనసభ్యులుగా మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. మీరు సభాపతి స్థానంలో కూర్చొని ఈ రాష్ట్రం ఎన్నో కోరికలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో కలలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచి జరిగేటువంటి ఈ శాసనసభ సమావేశాల్లో చర్చలు అర్థవంతంగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దిశగా మీరు సలహాలు సూచనలు ఇస్తారని, ఆ దిశలోనే ఈ సభని ముందు నడుపుతారని ఆశిస్తూ, మీ ఎన్నికకి సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ అందరికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే సభానాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర సమస్యలపైన, ఆ సమస్యల పరిష్కారం కోసం మనం చర్చించేటప్పుడు ఇదే స్ఫూర్తితో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముందుకు వస్తారని, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పెద్ద ఎత్తున పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీకు తెలియజేస్తూ కూర్చుంటాను. అధ్యక్ష, థ్యాంక్ యూ. శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, మొదటగా 3వ తెలంగాణ శాసనసభకి మీరు స్పీకర్గా ఎన్నిక కావటం మా అందరికీ కూడా హర్షణీయం. మీకు అభినందనలు తెలియజేస్తూ, మీకున్న అపార రాజకీయ అనుభవం, మీ రాజకీయ ప్రస్థానం మొదటగా NSCI, యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఈరోజు పార్టీ పరంగానే కాకుండా మరి మీరు శాసనసభ్యులుగా 3వసారి ఎన్నిక కావటం, ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడానికి మీరు చూపెట్టిన చొరవ, మీరు తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని, ఆ క్రమంలోనే మీరు మొదటగా ఎంపీటీసీగా, మండలాధ్యక్షులుగా, దాని తదుపరి శాసనసభ్యుడిగా, చైర్మన్గా, మరి ఆనాడు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించిన ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయం, దేశ చరిత్రలో నిలిచిపోయే ఆ నిర్ణయంలో ప్రధాన భాగస్వాములుగా మీరు నిలవటం, ఆ క్రమేణా మీరు ప్రజా జీవితంలో ప్రజా సంక్షేమము, అదేవిధంగా ప్రజలకు దగ్గరగా ఉండాలని, ఓడినా నేను మీకున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన వైనాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ, మరి మీరు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాడు ఎయిర్పోర్ట్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, కాలేజీలో కానీ, బస్ స్టాండ్స్లో కానీ మీరు హ్యాండ్లూమ్స్ను ఎంకరేజ్ చేయాలని, ప్రోత్సాహం చేయాలని స్టాల్స్ పెట్టడం, ఆ క్రమంలో